ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క కృపను బట్టి మరలా ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహించే ఆ వాగ్దానాన్ని ధ్యానించుకోవడం దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. దేవుడు ఈరోజు మనతో వాగ్దానం చేస్తున్నారు. ఆయన ఏదైతే మనతో చెప్పాడో అది నెరవేర్చే వరకు మనల్ని విడిచిపెట్టనని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మన కష్టాల్లో, మనకు సమస్యల్లో, మనకి ఇబ్బందుల్లో మనుషులు మనల్ని విడిచిపెడతారు, కానీ మన దేవుడు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. ఆయన కృప కలిగిన దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. ఇక ఉదయకాల సమయంలో మనుషులను ఆశ్రయించే వరంగా కాకుండా ఆయన చెప్పిన మాట నెరవేర్చే దేవుడైన మన దేవుణ్ణి ఆశ్రయించి ఎప్పుడైతే వేడుకుంటామో మన జీవితంలో ఆయన శ్రేష్టమైన కార్యాలు చేసేవారుగా ఉన్నారు. మన జీవితంలో మనుషులు మాట ఇచ్చి మాట తప్పుతారు, కానీ దేవుడు మాత్రం మన మాట ఇచ్చి మనకు అది నెరవేర్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. యోసేపు చిన్న వయసులోనే అనేకమైన దర్శనాలు పొందుకున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, ఉన్నతమైన శ్రేష్టమైన అధికారి కింద దేవుడు ఉంచుతానని చెప్పి. ఆ దర్శనాలు పొందుకున్న తర్వాత అనేకమైన ఇబ్బందులు కలిగినాయి. ఎంత భయంకరమైన ఇబ్బందుల్లోకి వెళ్ళాడంటే, ఒక దేశంలో ఒక బానిస కింద వెళ్ళాడు. అయినప్పటికీ మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని చెప్పి నమ్మకం, విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు గనుక